కూటమి ప్రభుత్వంలో రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వైసీపీ ముఖ్య నాయకులు ర్యాలీగా వచ్చారు. గత ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలా మంచి జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవని ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. రైతులకు అండగా వైసీపీ ఉంటుందని భరోసా ఇచ్చారు. డైవర్షన్ పాలిటిక్స్ తప్ప రైతుల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, ప్రజల గురించి కానీ ఆలోచన లేదు. ఈరోజు అమ్మఒడి లేదు, తర్వాత రైతులకు రైతు భరోసా 20,000 ఇస్తామన్నారు, అది లేదు. రైతులకు ఉచిత పంట బీమాలు లేవు, ఆర్బీకేలు మూసేసినారు, ఆర్బీకేల ద్వారా సర్వీసులు లేవు. అన్ని రకాలుగా రైతులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళేమో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మా మీద నిందలేస్తూ చేతగాని రాజకీయం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడినాయనేది గుర్తుంచుకోవాలని. కష్టాలలో ఉన్నారు, రైతులకు గిట్టుబాటు ధర లేదు, ధాన్యం కొనేవాడు లేడు, పత్తి కొనేవాడు లేడు, ఈరోజు టమాటో కొనేవాడు లేడు.